ఎల్ఐసిలో సబ్ స్టాఫ్ క్యాడర్ నుండి ఎస్డిఎం క్యాడర్ వరకు అన్ని క్యాడర్లను కలగలుపుగా 1974లో ఏప్రిల్ 14వ తేదీన వికే పగారే గారి వ్యవస్థాపక అధ్యక్షకత్వంతో ఆవిర్భవించిన ఆల్ ఇండియా ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ సభ్యులకు, సానుభూతి పరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా జయభీములు. ఎల్ఐసిలో ఉన్నటువంటి ఈ ఘనత వహించిన అసోసియేషన్తో పాటు ఎల్ఐసిలో ఉన్న ఇతర కులాలకు చెందినటువంటి అధికారులకు, ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున నా జయభీములు. ప్రీతములారా, మనది ఎల్ఐసి కుటుంబము. ఎల్ఐసి కుటుంబము క్రమశిక్షణకు తార్కాణమైనటువంటిది. అందున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలు మావి అంటూ గౌరవనీయులు పూజ్యులు వికే పగారే గారి ఆధ్వర్యంలో అప్పటిదాకా ఎల్ఐసిలో రిజర్వేషన్లు లేనటువంటి పరిస్థితుల్లో అప్పటికి ఉన్నటువంటి ఒక 7 మందితో ఎస్సీ ఎస్టీలతో ఆ మహామహుడు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ అండ్ బుద్ధిస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషను ఎంతో కష్ట నష్టాలకు గురి అయి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. అఖండంగా భారతదేశం మొత్తం మీద కూడా మరి కమిటీలను ఏర్పాటు చేసి అన్ని జోన్లలోనూ, అన్ని డివిజన్లలోనూ, అన్ని బ్రాంచీలలోనూ పటిష్టమైన నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత వారి నాయకత్వంలో వచ్చినటువంటిది. మరి ఆ పగారే గారి మరి ఆ యొక్క దీంట్లో కేకే రాయ్ గారు అయితేనేమి, మరి ఆర్జీ షిండే గారు అయితేనేమి, మాజుందార్ గారు అయితేనేమి, అలగప్పన్ గారు అయితేనేమి, అదేవిధంగా అనేక మంది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఎల్ఐసిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే మనుషుల్లో స్వార్థం రాను రాను పెరిగింది. పెద్దరికం పట్ల గౌరవాలు తగ్గిపోయినాయి. స్వార్థ చింతన కోసం ఎంతటి వ్యక్తినైనా బతికుండగానే జీవ సమాధి కట్టేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఎల్ఐసిలో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీల్లో మరి తయారైందని చెప్పేదానికి నేను ఎంతో మనోవ్యాకులతకు చెందుతూ ఐ ఫీల్ అషేమ్డ్. మరి ఎందుకు ఇలాంటి ఎత్తుగడలు వస్తున్నాయంటే ప్రతి ఒక్కడూ కూడా డిసిప్లిన్ లేకుండా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని ఒకసారి ఆయన సందర్శించి ఆర్ఎస్ఎస్లో ఏదైతే డిసిప్లిన్ ఉందో దండ పట్టుకోమంటే దండ పట్టుకోవడం, నిక్కరేసుకోమంటే నిక్కరేసుకోవడం, కింద కూర్చోవడం అంటే కింద కూర్చోవడం, మరి బ్యాండ్ మేళం వాయించమంటే బ్యాండ్ మేళం వాయించడం, కవాతు చేయమంటే కవాతు చేయడం, పెద్దవారు చెప్పినటువంటి ఆదేశాలను తరువాతి వారు కూర్చో తప్పకుండా మరి పాటించడం, ఇవన్నీ కూడా మరి ఆర్ఎస్ఎస్లో ఉండేటివి. మరి దాన్ని చూసినటువంటి ఆయన ఆర్ఎస్ఎస్ 100% భావజాలం వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆ సిద్ధాంతం, ఆ యొక్క డిసిప్లిన్, సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఆ డిసిప్లిన్ మాత్రం ఒక హంస ఏ విధంగా అయితే పాలను స్వీకరించి నీటిని వేరు చేస్తుందంటారో అలాంటిగా ఆ విధానంలో స్వీకరించమని చెప్పారు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే పోత పోసిన క్రమశిక్షణ అనే పదానికి ఒక రూపం. నా శీలము, నా ప్రవర్తన చూసి నా శత్రువులు సగం భయపడతారు అన్నాడు. అంటే ఆయన వస్తున్నాడంటే 50% అక్కడ అవుట్. ఆ తర్వాత ఇంకా ఆయనతో మాట్లాడటము, గెలవడం గెలవకపోవడం ఆ తర్వాత సంగతి. ఇలాంటి పరిస్థితుల్లో మరి
బహునాయకత్వం ఉండకూడదు, అంటే ఒకే సంఘంలో వన్ మ్యాన్ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ పోస్ట్ అనే దానికాడ మొదట మరి చౌదరి కేపీ చౌదరి దాన్ని మరి అవాయిడ్ చేసి నార్థన్ జోన్లో ఆయన 2 పదవులు, జోనల్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియాలో లైజన్ సెక్రటరీగా ఉండడం. ఆ టైంలో నేను లీగల్ సెక్రటరీగా ఉన్నాను. దాన్ని ఒప్పుకోకపోవడం, వికే శుక్లా గారు మరి చీఫ్ పర్సనల్గా ఉండడం, మరి కలకత్తాలో జరిగినటువంటి పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మేమందరం కూడా అందరి సమక్షంలో ఒక రెజల్యూషన్ తీసుకోవడం, ఏదో ఒక పదవి తీసుకుంటే మాత్రమే ఈ సంఘంలో ఉండాలా డిసిప్లిన్డ్గా, లేకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోవాలా, వేరే సంఘానికి వెళ్ళిపోవాలి కాదు, సంఘ పదవిని త్యజించాలా అని ఖచ్చితంగా అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో మాట విననటువంటి వ్యక్తిగా కేపీ చౌదరి గారు సపరేట్గా అది కూడా సొసైటీస్ యాక్ట్ 2001 సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఒక స్వచ్ఛంద సంస్థగా వ్యాలిక్ అనేటువంటి దాన్ని మరి ఏర్పాటు చేసి చీలిక వర్గాన్ని ప్రోత్సహించడం. జనరల్గా ఎట్లున్నదంటే ఇక్కడ ఎల్ఐసిలో నాయకత్వం నిలపడం అనేది తమాషా అయినటువంటి విషయం కాదు. నేను స్వానుభవంతో నేనే చూసినటువంటి పరిస్థితి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటే ఇక్కడ ప్రమోషన్లు రావు. ఆ ప్రమోషన్ల కోసం కొంతమంది ఎంపర్లాడుతుంటారు ఎస్సీ ఎస్టీలలో. వాళ్ళని ఏం చేస్తారంటే ట్రేడ్ యూనియన్లు ఆకర్షిస్తాయి, అదేవిధంగా మేనేజ్మెంట్ ఆకర్షిస్తుంది. పైకేమో మావాడు మా ఎస్సీ మా ఎస్టీ అని కనబడుతుంటాడు, సీసా ఏమో మనదే అని లోపలుండే పదార్థం మాత్రం ఒక సీసాకేమో ట్రేడ్ యూనియన్, ఒక సీసాకేమో మేనేజ్మెంట్. ఇక్కడ ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో మనం నిలబడితే అనేక విష ప్రచారాలు, సనాతన బ్రాహ్మణికల్ కమ్యూనిటీ ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని దెబ్బతీసే దానికోసం. ఆ విధంగా నా మీద అనేక ప్రయత్నాలు జరిగాయి. నేనే కాదు, నాకంటే ముందు మరి కడపలో జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు మరి కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి అత్యంత ప్రఖ్యాతులు సాధించిన మన సోదరుడు అప్పుడు ఏయోగా ఉండగా కడపలో ఆయన ఏర్పాటు చేసినటువంటి మరి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషను అనేక రకాల విజయాలు సాధించేది. విజయాలు ఎవరాడ మరి లెక్కలేక తీసుకోవడంలా, ఈ నడదొక్కేయాలా అంటే ఆయన ఆ లాడ్జ్ రూమ్లో, ఆయన గెస్ట్ హౌస్లో ఆయనతో కూడా అలా ఉండింది. ఆయన ఇది ఆయన అది ఎవడు చూసిందిలే పెట్టిందిలే. ఇప్పుడు విషయం ఏంటంటే ఫలానా గుసన్నయ్య అని ఉన్నాడు. గుసన్నయ్య అని ఉంటే వాడిని దెబ్బతీసేయాలంటే ఏం చేస్తున్నారంటే నలుగురిలో గుసన్నయ్య దొంగ అని చెప్తారు. గుసన్నయ్య ముందు పోయి ఎవడు అడుగుడు. ఈ విన్నవాడు ఏం చేయాలి, వెంటనే వాడు పట్టుకోవాలా, చెప్పినవాడిని గుసన్నయ్య కాడికి తీసుకెళ్ళాలా. ఏమో బాయ్ ఈ విధంగా అంటూ ఉన్నారు, ఏది పరిస్థితి అని నిలయగలగాల. ఆ పని చేయరు ఇక్కడ. ఆ పని చేయకుండా గుసన్నయ్య దొంగ గుసన్నయ్య దొంగ గుసన్నయ్య దొంగ ప్రచారం చేస్తూ వాడి క్యారెక్టర్ని దెబ్బతీయాలని చూస్తారు. సరే, నాలాంటి మొండోడైతే, విజయ్ కుమార్ గారు లాంటి మొండోళ్ళు అయితే నిలబడతారు. ఆఖరాకి ఇక్కడ ఏమైపోయింది, నెల్లూరు డివిజన్లో నాకు ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చినారు అనవసరంగా. దాని మీద ఈసీ మీటింగ్ వేస్తే ఒక సోదరుడు శ్రీకాళహస్తి నుంచి అయ్యా అంటే నేను కొత్తగా 92లో రిక్రూట్ అయ్యాను, 94లో జరిగింది సార్ జనరల్ సెక్రటరీ. అబ్బో, జనరల్ సెక్రటరీకే ఇంకా వార్నింగ్ లెటర్ ఇస్తే
ఇంకా మెంబర్ల పరిస్థితి ఏంది దారుణం కదా. ఒక డైలాగ్ నాకు సూటిగా గుచ్చుకున్నది అది. నేను స్వచ్ఛంగా బాబాసాహెబ్ గారిని వినడం 100% పాటించాలని కోరుకునేవాడిని. నేను ఎంతవరకు నేను కృతకృత్యుడయ్యాను అనేది సూపర్లుగా మన నా విషయాలే తెలియాలి అనేటప్పటికీ నేను దాని మీద బిగదీశాను. మేనేజ్మెంట్తో దెబ్బలాడాను. 47 రోజులు నేల మీద కూర్చొని మరి రిలే నిరాహార దీక్షలు చేశాను. జేబీఎం అనేటువంటి గుడ్డను నోటికి కట్టుకొని పార్లమెంటులో క్వశ్చన్ అయింది. మరి పనబాక లక్ష్మి గారు నెల్లూరు డివిజన్లో ఎస్డిఎం ఛాంబర్ని విజిట్ చేసి మా వాడికి వెంటనే న్యాయం జరగకపోతే కుదరదని బెదిరించడం జరిగింది. పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ స్పందించింది. నేషనల్ కమిషన్ స్పందించింది. రోజుకి 20 మంది వచ్చేవాళ్ళు మేనేజ్మెంట్ కాడ నుంచి. ఎందుకయా నీకు ఎత్తేవా, నీకు ఫర్దర్గా ప్రమోషన్ వచ్చినట్టు మేము చూస్తాము, నీ మిసెస్ ప్రమోషన్ కూడా ఉంది, నీకు ఎందుకబ్బా నువ్వు లేవబ్బా అని కొంతమంది ట్రేడ్ యూనియన్ నుంచి ఏమయ్యా నీకు మేమంతా ఉన్నాం కదా అని వాళ్ళు. ఏమి ఈ బాధ అంతా. మరి ఈ వచ్చిన వాళ్ళంతా ఆడ చేరి ఈయనకు న్యాయం ఈయన వైపు ఉంది, అటు ఒక 15 మంది ఇటు ఒక 10 మంది ఒకే మోడ్ ఆఫ్ ట్రావెల్లో ఎల్టీసీలో పోయినప్పుడు వాళ్ళు పోయినట్టునే ధర్మయ్య కూడా పోయినప్పుడు ధర్మయ్య ఒక్కడి ఫైలే ఇన్స్పెక్షన్లు పట్టుకోవడము, ధర్మయ్య ఒక్కడికే రికవరీలు పెట్టడం ఏందని అడిగే వాళ్ళైతే లేరు. సరే ఎట్టకేలకు నేను ఒక్కడిని కూర్చున్నా. నన్ను ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నుంచి ఎక్స్పెల్ చేశారు. మహేంద్ర అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు జోన్కి. ఓకే, నేను ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘంలో అప్పటికే డివిజన్ జనరల్ సెక్రటరీని. ఆ తల్లి పాదాలు పట్టుకున్నా. ఆ లెటర్ హెడ్తోనే కరస్పాండెన్స్ అంతా జరిగింది. విజయవంతంగా విజయుడుగా నేను బయట వచ్చాను. ఆ తర్వాత ఎల్ఐసిలో ఎస్సీ ఎస్టీలు నాకు బ్రహ్మరథం పెట్టారు. అప్పుడు జనరల్ బాడీ జరిగింది కాళహస్తిలో. ఈ మేనేజ్మెంట్ గ్రూప్ ఒకటి, యూనియన్ గ్రూప్ ఒకటి. ధర్మయ్య గారు ఉంటే మనకు కుదరదని మేనేజ్మెంట్ యూనియన్ తలపోసి మాది ఫీలింగ్ పెట్టారు, ఎస్టీ ఫీలింగ్ పెట్టారు. నిజానికి నాతో కూడా కనుక జనాలు రాగలిగితే గ్రామాలలో మండలాల్లో చూపిస్తా నాతో ఎంతమంది మాదిగలు ఉన్నారు, ఎంతమంది యానాదులు ఉన్నారు. ఎరుకులు ఈ ఏరియాలో తక్కువ, సుగాలీలు ఇక్కడ లేరు. ఎంతమంది మాలలు ఉన్నారు, మాదిగలు నేను చూపిస్తా. క్లాస్గా హై క్లాస్గా ఉద్యోగాల్లో ఉంటా, సోఫిస్టికేటెడ్గా ఉంటా, హ్యాపీగా ఉండే మాల మాదిగలతో ఎస్టీలతో మరి మాట్లాడడం కాదు గొప్ప విషయం. రూట్ లెవెల్లోకి వెళ్ళాగా కూడా పనిచేసే వ్యక్తిని నేను. ప్యారలల్గా ఇటు ఎల్ఐసిలోను అటు ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమాజంలోనూ పనిచేసిన వ్యక్తిని నేను. ఈరోజు కూడా నేను చెప్తూ ఉన్నా, ఒక ఎంప్లాయీగా 130కి పైగా ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేసినటువంటి వ్యక్తిగా నా రికార్డు పోలీసుల కాడ ఉంది. ఎస్పీ ఆఫీసులో యూ కెన్ వెరిఫై. ప్రతి వ్యక్తి ఎజిటేషన్ చేస్తే ఫైలు ఓపెన్ అయిపోద్ది. దాంట్లో అప్పటి నుంచి ఆ ఫైలు ఎక్కడ ఎస్సీ ఎస్టీ అన్నా ఇతన్ని ఎంక్వైరీ చేస్తారు. మీరు కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరికన్నా మీరు తెలుసుకోవచ్చు. నేనేమి నాకు నేను ఇటు తట్టుకునే పరిస్థితి కాదు. అర్థమైందా? 35 సంవత్సరాల 34+ సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మరి ఈరోజు మాట్లాడుతుండే వ్యక్తినే. కానీ ఏదో నేను పొయ్యి మీద పాలు పొంగినట్టు పొంగుతో లేను. అన్ని రకాల అనుభవాలతో ఉన్నాను. నా ఆధ్వర్యంలో నా నాయకత్వంలో సాధించినన్ని విజయాలు ఎవరూ సాధించలేదని చెప్పేదానికి నేను చాలా సంతోషిస్తా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అంబేద్కరిజం, నాట్ ది పవర్ ఆఫ్ నాగిశెట్టి ధర్మయ్య. ధర్మయ్య అయినటువంటి వాడు అంబేద్కరిజాన్ని విశ్వసించినటువంటి వాడు 100% తూచా తప్పకుండా అంబేద్కరిజంలో ప్రయాణించాలని కోరుకునేటువంటి వాడు, ప్రయాణిస్తున్నవాడు. కాబట్టి నా రూపంలో నా నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇంక ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎల్ఐసి ఎస్సీ ఎస్టీ అండ్ బుద్ధిస్ట్ ఎల్ఐసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు డివిజన్ విషయానికి వస్తే
ఈ ఆల్ ఇండియాలో ఈ మొత్తం అవిభాజ్య అంటే కర్ణాటక అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఒక జోన్గా ఉన్నప్పుడు ఆల్ ఇండియా సెక్రటరీగా ఎన్నికై మరి 3 టర్ములు ఆల్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆల్ ఇండియా సెక్రటరీగా నెల్లూరు డివిజన్కు కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తిని నేను. భీమ్వాణి అనే పత్రికను తెలుగులో అనేక సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులైనా కూడా ఎదుర్కొని భీమ్వాణి పత్రికని నడిపినటువంటి వ్యక్తిని నేను. నాకు నా భార్య శ్రీమతి నాగిశెట్టి విద్యుల్లత ఇచ్చినటువంటి సహకారము అంతా ఇంత కాదు. అదేవిధంగా నెల్లూరు డివిజన్లో సాధించిన ఘన విజయాలైతే ఆ జోన్లోనే దాదాపు ఆల్ ఇండియాలోనే అతి తక్కువ అంటే ఒక కలకత్తా, ఒక ముంబై, ఒక చెన్నైలలో తప్ప ఆఫీస్ అకామిడేషన్ ఆ తర్వాత పొందినటువంటి ఏకైక డివిజన్ నెల్లూరు డివిజన్ నా నాయకత్వంలో. అనేక మంది సోదరులందరూ కలిసి మేమందరం కృషి చేసి నా నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో వర్క్షాపులు జరుగుతాయి నాయకులకి. అది మేనేజ్మెంట్తో పెనుగులాడి అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో సాధించినట్టువి. అయితే ఏ ఒక్క డివిజన్లోనూ లేని విధంగా నేను నెల్లూరు డివిజన్లో సుందరరాజన్ గారు ముత్తుగారు పిఎన్ఆర్ మేనేజర్గా, సుందరరాజన్ గారు ఎస్డిఎం గారుగా ఉన్నప్పుడు నేను వాళ్ళతో గట్టిగా ఫైట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, లేకపోతే ఫైట్ చేశాను. ఆఫీసు బేరర్లకు వర్క్షాప్ సాధించినటువంటి ఏకైక జనరల్ సెక్రటరీ నాగిశెట్టి ధర్మయ్య అనేది సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు సర్క్యులర్లో అట్ ఆల్ ప్రామినెంట్ ప్లేసెస్ బ్రాకెట్లో క్యాబిన్స్. ఎందుకంటే ఆ సర్క్యులర్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు. డేవిడ్ చంద్రశేఖరన్ గారు ఆయనే రాసేవాడు అప్పట్లో. ఎందుకంటే బ్రాహ్మణికల్ పర్సను ఎస్సీ ఎస్టీల నుంచి తాత ముత్తాతల కాలంలో క్రిస్టియన్గా పోయినటువంటి వ్యక్తి ఆయన. ఆయన చేత రాయించేవాళ్ళు ఆ సర్కులర్లన్నీ కూడా. తెలివిగా రాశాడు ఆయన. బ్రాకెట్లో క్యాబిన్స్ డిపార్ట్మెంట్స్ అని. అప్పుడు ఆయన ఆ సర్కులరు నేను సంపాదించి నెల్లూరు డివిజన్లో నేను కూర్చున్నాను. నాకు ఈ సర్కులర్ సెంట్రల్ ఆఫీస్ సర్కులరా కాదా? అవును. అయితే ఏంది ఆడొకటి ఉన్నాయి 2-3 ఫోటోలు. నాకు ఆల్ డిపార్ట్మెంట్లో ఫోటోలు కావాలా, అదేవిధంగా ఆల్ క్యాబిన్స్లో ఫోటోలు కావాలా. నాట్ ఓన్లీ అట్ డివిజనల్ ఆఫీస్, ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్లో కూడా ఇది అమలు కావాలని కూర్చున్నా. నో అన్నారు. నేను ఒప్పుకోలేదు. డివిజన్ లెవెల్ నుంచి జడ్ఓ లెవెల్కి రెఫర్ అయింది. నేను ఆడ నో అన్నా కూడా ఒప్పుకోలే. జోన్లో ఏందబ్బా ఈ ధర్మంతో తలకాయ నొప్పి అన్నారు. అయినా నేను ఒప్పుకోలే. సెంట్రల్ ఆఫీస్ లెవెల్కి వెళ్ళింది. ఈ లోపల నేను పార్లమెంటరీ కమిటీకి, నేషనల్ కమిషన్కి పెట్టాను. ఒక ధర్నా కూడా వేశాను. అప్పట సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వాళ్ళు ఇన్సిస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా సెంట్రల్ ఆఫీస్ సర్కులర్ని ఇంటోటి అమలు చేయమని. అప్పుడు మొత్తం డివిజనల్ ఆఫీస్ అంతా ప్రతి క్యాబిన్లోనూ ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఫోటోలు పెట్టడమే కాకుండా ప్రతి బ్రాంచ్కి 11 ఫోటోలు పంపడం జరిగింది. చూసారా? నెల్లూరులోనే ప్రత్యేకంగా ప్రింట్ చేయించి. అంటే నేనేమంటానంటే, అమ్మ అయినా అడగనే అన్నం పెడదంటారు. ఇక్కడ అడిగినా కూడా అన్నం పెట్టని అంటే తల్లి ఎల్ఐసి గొప్పదే. ఆ అమ్మ పెట్టాలనుకున్న ఆ అమ్మ చేతులు కట్టేసి పెట్టేటువంటి అగ్రకుల భావజాలం ఉండేటువంటి ఎల్ఐసి ఇది. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మ మనకు అన్నం పెట్టాలంటే, ఆమె బంధనాలను తెంచాలంటే మన పోరాటం అవసరం, పోరాట పటిమ అవసరం, మనం అడగడం అవసరం. మరి ఆ విధంగా ఫోటోలు పెట్టించడం జరిగింది. ఈ మధ్య బ్యూటిఫికేషన్ జరిగింది. CB1, CB2 నెల్లూరు. అదేవిధంగా తర్వాత ఈ మధ్య డివిజనల్ ఆఫీసులో ఈ మధ్య ఆడ బ్రాంచ్ మారి అద్దంకలు ఇదంతా కూడా జరిగింది. డివిజనల్ ఆఫీస్ సంగతి చెప్తాను. డివిజనల్ ఆఫీసులో ఫోటోలు పెట్టలా చెప్తా వచ్చాను. ట్రేడ్ యూనియన్లో కూడా చెప్పిన
అయితే ఎవరికైనా ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలా, ఎందుకు పట్టించుకుంటారు, అసోసియేషన్ పట్టించుకోవాలా, నేను వాళ్ళని విమర్శించదలుచుకోవాలా అడిగాను. అడిగితే లేవాడా నా కళ్ళ ముందే ఈ విధంగా ఉంటే నేను తట్టుకోలేకపోయినా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను రిటర్న్గా రిప్రజెంట్ చేశా, ధర్నాకు పిలిపిస్తే వాళ్ళు కొంత నిర్లక్ష్యమే వహించారు. తర్వాత ఇంక నేను ధర్నాకి సమాయత్తమయ్యేటప్పటికి ఆ వెల్ఫేర్లో ఉండే సతీష్ని పంపించాను నా గారికి. సతీష్ వచ్చానా ఏదన్నా సర్కులర్లో అవి ఏదైనా ఉంటే చూడనా ఏదో చేద్దాం అన్నారు. సరే నేను ఒక రోజంతా టైం కేటాయించి సర్కులర్ తీసా బయట, ఆ నంబర్తో కూడా ఇచ్చాను. మరి కింద మీద పడ్డారు మేనేజ్మెంట్. మరి బి ప్రసాదరావు గారు ఆయన ఆ సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించడం జరిగింది ఎస్డిఎం గారు. అప్పటికీ కూడా ఏదో కొన్ని ఫోటోలు పెడదాము అని ఏదో ప్రపోజల్ తెచ్చారు. నో, సర్కులర్లు ఎట్టుంటే అట్టు పెట్టాల్సిందే, లేదంటే ఐ ఆమ్ ఆల్సో లీడింగ్ ది అసోసియేషన్ which was established in the year 1943 in the presence of Baba Sahib Dr. B.R. Ambedkar at Chennai under the Andhra Provincial State Governance. Mari, that is the association which can involve each and every department of central state quasi departments. మరి అదే అసోసియేషన్ మాతృ సంస్థ అన్నిటికీ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి రికగ్నైజ్డ్ అసోసియేషన్ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. మరి ఎందుకు నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఎక్కడైతే పూలమ్మినామో అక్కడే కట్లమ్మే పరిస్థితి తయారైంది. మరి నేను ఒక ఆల్ ఇండియా సెక్రటరీగా 3 టర్ములు పనిచేసి ఒక జనరల్ సెక్రటరీగా దాదాపు 12 సార్లు మరి నా ఆధ్వర్యంలో నేను ఎవరికి అడ్డం పోలా. నేను అడ్డం పోయి ఉంటే ప్రసన్న కుమారు జనరల్ సెక్రటరీ అయి ఉండేవాడు కాదు, పిఆర్సి కుమారు జనరల్ సెక్రటరీ అయి ఉండేవాడు కాదు, పుల్లయ్య గారు జనరల్ సెక్రటరీ అయి ఉండేవాడు కాదు. ఈ విధంగా అనేక మంది నేను కోఆపరేట్ చేస్తూ ఉండగానే వాళ్ళందరూ కూడా నాయకత్వాలు వహించినటువంటి పరిస్థితి. ఆఖరి కావల్లో జనరల్ బాడీ పెట్టి మేమెవరు ఉండమని ఎక్కడో అక్కడ వెళ్తే ఇక్కడ విధి లేక మళ్ళీ అప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోసారి జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ప్రసన్న కుమార్ గారికి ప్రమోషన్ వచ్చి ఆయన రాయచోటుకో ఎక్కడికో వెళ్తూ ఇంకెవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అప్పుడు కూడా నేనే జనరల్ సెక్రటరీగా ఇంక ఏం చేస్తాము, కన్న తల్లి సంఘాన్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. పదవి వ్యామోహం ఉంటే అది వేరు. ఇప్పుడు చేస్తున్నారే గ్రూపులు కట్టి మేమే ఉండాలా, ఇంకొకడు రాకూడదు, ఇంకొకడు వస్తే ఇదే అది అని ఒకే క్యాడరోళ్ళు 2-3 మెయిన్ పదవుల్లో ఒకే కులపోళ్ళు. ఇప్పుడు లేదు మాదిక ఫీలింగు, ఇప్పుడు లేదు ఎస్టీ ఫీలింగు. ఏమే నేను నిస్వార్థంగా పనిచేసేటప్పుడు మేనేజ్మెంట్ కళ్ళు యూనియన్ కళ్ళు వచ్చి ఇక్కడ ముసలంగా కూర్చొని మాదిక ఫీలింగు ఎస్టీ ఫీలింగ్ పెట్టారు. మాలోనైనా అందరినీ సమానంగా పట్టుకొచ్చినటువంటి హిస్టరీ నాది. మరి నన్ను అనేక రకాలుగా మానసికంగా క్షోభ పెట్టినటువంటి పరిస్థితి. ఇది బాబాసాహెబ్కి అప్పగించాను నేను. నన్ను ఇబ్బంది పెట్టినోడు ఎవడు హ్యాపీగా లేడు. వాళ్ళ జీవిత కాలంలో అనేక పతనావస్థలను చూసినటువంటి పరిస్థితి ఉంది. నేను సత్యాన్ని నమ్ముకున్నాను. సత్యం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన పాదాలకే నేను చెప్పుకుంటా. ఇది కూడా అర్థమైందా? ఇప్పుడు ఏమైంది, అక్కడ డివిజనల్ ఆఫీసులో నేనున్నా. నా భార్య చనిపోయినప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నా. అప్పుడు నా వల్ల కాక బాధల్లో అప్పుడు జనరల్ బాడీ పెట్టి మరి కొత్త నాయకత్వానికి అప్పగించడం జరిగింది. అప్పుడేమో అన్నా నీ సహకారం మాకు అవసరం, ఎప్పుడు నువ్వు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. ఏంటంటే సమయానుకూలంగా గాలి వెళ్తే అట్ట మాట్లాడే పెద్దలు ఉన్నారు. సరే ఓకే, ఇవన్నీ చూసి అయిపోయింది. చూసి ఓకేనైనా ఇదేమి ఒక రబ్బ సొత్తేం కాదు, సంఘం అందరిది అని చెప్పి అక్కడ నా భార్య చనిపోయినప్పుడు 2016లో నాయకత్వం అప్పగించడం జరిగింది.
ఒక దుర్మార్గుడు అయితే ఉన్నాడు డివిజనల్ ఆఫీసులో, ఈ డివిజన్లో. ఆ దుర్మార్గుడు మార్కాపూర్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంత స్నేహాన్ని నిలిపా. అతను ఒక జోనల్ లెవెల్లో ఉండే ఒక ఎస్టీ నాయకుడికి అమ్ముడు పోయి కేవలం అతని ప్రమోషన్, అతని ఫేవరబుల్ పోస్టింగ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని నెల్లూరు డివిజన్లో అందరినీ ఆ విధంగా తయారు చేశాడని చెప్పేదానికి నేను మాత్రం ఏమాత్రం సంకోచించను. అయితే పైన దేవుడు ఉన్నాడు. పదం పద్యం పట్టి నిలుచున్న కీర్తులు అపకీర్తులు, అది కీర్తి కానీ అపకీర్తి కానీ కాలమే నిర్ణయిస్తుంది. ఏదైనా కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. బాబాసాహెబ్ పాదాలకు, ఆ బుద్ధుని పాదాలకు వాళ్ళు ఉన్నారు నా ముందు అనుకుని వాళ్ళకే చెప్పుకుంటున్నా. నేను ఇంకోడైతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. కానీ నేను చివరి రక్తపు బొట్టు సినిమాలో డైలాగ్ కాదు ఇది, నా తుది శ్వాస దాకా కూడా ఎస్సీ ఎస్టీల సేవలోనే పునీతమై నేను తరిస్తాను తప్పితే ఇంకొక మార్గంలో నేను పోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో శవాలు నడిచిపోయినట్టు నడుస్తారు నా పక్కకు వస్తే. ఇప్పుడు నేను కూర్చొని ఉంటా, ఇటు కూర్చోనేటప్పుడు ఆడదాకా మాట్లాడుకుంటూ వస్తారు. ఇంక నా పరిధి వస్తుంది అన్నంగా అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, అది అది తెలుసుకుంటాను నేను. అప్పుడు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేనివాడు జీవోత్సవము అంటాడు. ఇప్పుడు నాయకులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు వస్తూ ఉంటారు ఇద్దరు, ఇంకెవరిని కలుపుకోరు. మళ్ళా ఆ ఇద్దరు అటా వస్తారు. అటా వచ్చి నా సీట్ ఉన్నదనుకో, ఆడ గప్ చిప్ శవాల్లాగే చేతులు కూడా పెద్దగా గదలు, అటా చెక్క బొమ్మల్లాగా అటా పోతారు. అటుపక్క నాకు అటుపక్క ప్రవీణ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, మేనేజర్ గారు, ఆయనతో పోయి మాట్లాడతారు. అటుపక్కకు వస్తే సోదరుడు మధు ఉన్నాడు, ఆయనతో ఆయన కూడా మెంబరే. మరి ఇటుపక్క వస్తే ప్రసన్న కుమార్ అనే ఒక పాత నాయకుడు మెంబరు ఉన్నాడు, ఆయనతో మాట్లాడతారు. ఇంకో మళ్ళీ ఇటుపక్క వస్తే మా ఎల్ఎన్హెచ్పి ఒక మేనేజర్ గారితో కూడా మాట్లాడతారు. అక్కడ నేను ఉంటా, నాది ఎవరూ మాట్లాడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మరి ఆ మార్కాపూర్లో వెళ్తా ఉండేటువంటి మహామహుడు ఆ నాయకత్వం వచ్చిన తర్వాత నాకు మెంబర్షిప్ కూడా, నాకు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం కూడా మానేశారు. అర్థమైందా? నిస్సిగ్గుగా జోన్ మొత్తం మీద నుంచి డబ్బులు వస్తే జోనల్ అకౌంట్లోకి పోవాలా, జోనల్ ట్రెజరర్ కాడకు పోవాలా. అట్ట కాకుండా ఆ మార్కాపూర్ నాయకుడి పర్సనల్ అకౌంట్లోకి మొత్తం డబ్బులు వేయించి తిరుపతిలో జనరల్ బాడీ పెట్టారు. దానికి కనీసం జనరల్ సెక్రటరీ అటెండ్ కాల, ట్రెజరర్ అటెండ్ కాల. ది రోల్స్ ఆఫ్ జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఆర్ very vital and very important, but both of them have not attended, but they conducted general body meeting at Tirupati. మనం కూడా ఇక్కడ కండక్ట్ చేసాం. ఎక్కడ? నెల్లూరులో జోనల్ కాన్ఫరెన్స్ అంగరంగ వైభవంగా ఆల్ ఇండియా నాయకులందరూ వచ్చి బ్రహ్మాండంగా భారీ ఎత్తున చేసినాం. 2 రోజులు చేస్తాం, 2 రోజులు చేయాలా. మొదటి రోజు అన్ని డివిజన్లు ఇంటరాక్ట్ కావాలా. వాళ్ళ ఒక వ్యక్తి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛనంతా హరించేశారు. ఇప్పుడు అదే అవునంటే ఏసీ హాల్లో పెడతారు మీటింగు. ఎందుకు? 1 డే. అది స్టార్ట్ అయ్యేటప్పటికి 12 అవుతుంది, స్టార్ట్ చేస్తారు. ఒక 2-3 ఉపన్యాసాలు ఇచ్చేసి అయ్యేటప్పటికి భోజనం టైం అయిపోద్ది. భోజనం కూర్చునేసేస్తారు. ఆ టైం అది ఇది అయిపోయి మళ్ళీ అసెంబ్లీ అయ్యేటప్పటికి 4-5 అందరూ ఇళ్ళకి పోవాలనే మూడ్లో ఉంటారు. ఇవన్నీ స్ట్రాటజీస్. ఇళ్ళకి పోవాలనే మూడ్లో ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఆల్రెడీ వీళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు గూడు పుటానీతో ఒక బాడీని. ఇంకా అప్పుడప్పుడు అందరూ వెళ్ళే మూడ్లో ఉంటారు. ఎవరో ఒకళ్ళే పట్టే ఒకళ్ళే. కొంతమందికి తెలిసిన రాజకీయాలు అజయ్ రాయి బురదలో రాయేస్తామని చెప్పి ఎవడో ఒకడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇంటర్నల్ ప్రజాస్వామ్యం లేదు. అందరూ క్లాస్ 1 ఆఫీసర్లే బాడీలో, లేదా ఆఖరికి జోన్లో డెవలప్మెంట్ ఆఫీసర్లే, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇంకా 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 ఇప్పుడు అడిగేవాళ్ళు పట్టేవాళ్ళు లేడు. అడిగే నోట్లన్నీ కప్పెట్టేశారు. అడిగేవాళ్ళని అసలు పిలిచే పరిస్థితి లేదు. జనరల్ బాడీకి పిలిచేదే లేదు.
ప్రోటోకాల్ ప్రకారం ఒక ఆల్ ఇండియా ఆఫీస్ బేనర్గా అప్రతిహతంగా బాంచారు. నేను ఎవరికి తగ్గలేదు. ఆఖరాకి అజెండా కూడా నా హ్యాండ్ రైటింగ్తో రాయించేవాళ్ళు. నా తల్లిదండ్రులు పంచి ఇచ్చిన ఈ దేహము, ఈ శరీరము, ఈ రక్తము, మాంసము, ఈ యొక్క స్తనువుతో నా గురువులు అందించిన జ్ఞానాన్ని నా సంఘానికే పెట్టా. నా తండ్రి అడుగుజాడల్లోనే డ్రాఫ్టింగ్ అంతా కూడా ధర్మయ్య హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నా చేత రాయించేవాడు. ఆ విధంగా సేవలు అందించా. ఇంగ్లీష్లో భీమవాణిని ప్రింట్ చేశా. ఇంగ్లీష్లో నా సొంత డబ్బులు ఇవన్నీ. ఎంతమంది ఉన్నారు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు చెప్పండి. ఇంకా ఫైటింగ్లు అంటారా? ఒక సంఘటన చెప్తా. ఒక సోదరి ఆమెను తీసుకొని పోయేసేసి ఆడ పుత్తూరులో వేసారు. ఆమె ఇంట్లో పరిస్థితి బాగలేదు. అప్పుడు రమేష్ బాబు ఎస్డిఎం. నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. తెలుసా ఆమెకు అంతకుముందు కూడా ఒక పెద్ద సమస్య వస్తే హైదరాబాద్ నుంచి నాయకుల్ని నెల్లూరుకే పిలిపించి ఆమెకు అప్పుడు కూడా సహాయం చేశారు. ఈ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మరి గట్టిగా ఫైట్ చేశాను. ఫైట్ చేస్తే రమేష్ బాబు ఎవరెవరికో ఇచ్చినాడు. చాలా సమీకరణాలు ఉన్నాయి అక్కడ. ఆయన ఎస్సీ. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎస్సీ ఎస్టీ ఎస్డిఎంలు ఉన్నప్పుడే నేను ఇంతగానో ఒక భూపతి ప్రసాద్ రావు గారిని చూస్తున్నా. ఆ మహానుభావుడు నిష్పక్షపాతంగా చేస్తున్నాడు. నేను చూసినంతలో ఎస్సీ ఎస్టీలు ఎస్డిఎంలు ఉన్నప్పుడు కొంతమంది సుందరరాజులు లాంటి వాళ్ళు ఉన్నారు, ముత్తు లాంటి పేండర్ మేనేజర్లు ఉన్నారు, మహానుభావులు, ప్రాతకాల స్మరణీయులు. రమేష్ బాబు మరి ఆ అమ్మాయిని పూర్తిగా వ్యతిరేకించాడు. నేను గట్టిగా పట్టుబట్టాను, దెబ్బలాడాను. అల్టిమేట్గా ఆ తర్వాత ఆమెకు ఫేవర్ కూడా జరిగింది. అయితే ప్రచారం ఏంది? ఆమెకంటే నేను 25,000 తీసుకొని, నాకు బిడ్డలు ఉన్నారు, 3 డాక్టర్లు. ఆ తల్లిని కూడా చెప్పమనండి. ₹1 నేను ఎప్పుడైనా తీసుకుని ఒక్క పూట ఆమెకు అంతకుముందు ఒక సమస్య వస్తే స్టేట్ నుంచి లీడర్లను పిలిపించా, ఏపీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకుల్ని. అప్పుడు అందరం కలిసి ఒకరోజు భోజనం చేసాం. ఆ ఒక్క పూట భోజనం తప్ప ఎప్పుడైనా ఆమె కాడ నేను పోయేసేసి ₹1 తీసుకున్నట్టు. నేను దీన్ని కూడా ప్రచారం, విష ప్రచారం. ఈ ప్రచారం కూడా మరి సూళ్ళూరుపేట ఎస్ఓలో కూడా ఒకరోజు చర్చ అంట. ధర్మన్న డబ్బులు తీసుకున్నాడు. దారుణం. నా తండ్రి ఇట్లాంటి మీరెన్ను భరించారో, మీ చరిత్రను తెలిసిన వాడిగా ఆ స్పిరిట్తో నేను ఎన్ని అధిగమిస్తున్నా. అందరూ అంటారు ధర్మయ్య ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఏం చేద్దాం, నవ్వాలా? ఈ జీవితం ఒకటే. చేస్తే సేవ నా వాళ్ళకే చేస్తా. నా వాళ్ళకే మీన్స్ ఇంకొకళ్ళకి అన్యాయం చేయమని కాదు. నన్ను ఎస్సీ ఎస్టీల కంటే కూడా అగ్ర కులాల్లో ఉండేటువంటి ఇతరులు ఎక్కువగా అర్థం చేసుకున్నారు. ఇంకొక సందర్భం చెప్తాను. యేసుదాస్ అని ఒక ఏవో ఉండేవాడు. ఆ తర్వాత ఈ రమేష్ బాబు గురించి చెప్పాలి కదా. ఇంటన్ను రమేష్ బాబు నేను హౌసింగ్ లోన్ అప్లై చేస్తే బోనఫైడ్ ఎంప్లాయీని సర్టిఫికేట్ ఇవ్వాలా. అది ఇవ్వలేదండి డివిజనల్ ఆఫీసులో. నాకు దాన్ని జోనల్ ఆఫీస్కి రెఫర్ చేశారు. వాళ్ళు క్యాకరు చూసి పక్కున నవ్వారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని ఈ కుహనా దళిత నాయకులు కొంతమందితో కలిసి రమేష్ బాబు నాకు 4 రోజులు ఆపగలిగావు, తర్వాత ఆపగలవా? ఐఎమ్ ఏ బోనఫైడ్ ఎంప్లాయ్ ఆఫ్ ది మైటీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నా తండ్రి పెట్టిన భిక్షతో నేను ఎల్ఐసిలో ఉద్యోగాన్ని సంపాదించే. నీ భిక్ష కాదురా పశువా, నీ భిక్ష కాదు అది. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఆ 3 బిడ్డలు కూడా ఇదే చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. మేమంతా కూడా బుద్ధిస్టులం. వీ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ బుద్ధిజం. 100 మంది ఉందనుకోనండి, పెద్ద ఆయన ఫాలో అయ్యాడు, మేము ఫాలో అవుతున్నాం అంతే. ఎందుకు? ఆయన గుడ్డిగా కూడా నమ్మడంలే. చదివాము. భార్యను చంపుకున్నాడు, పిచ్చిదైపోయింది. 3 బిడ్డలను చంపుకున్నాడు. భోగభాగ్యాలను ఎప్పుడు అనుభవించిన వ్యక్తి కాదు. ప్రపంచ మేధావులు ఎవరని ఈ మధ్య ఒక స్టడీ పెడితే
నంబర్ 1 బాబాసాహెబ్ అంబేద్కర్ అని వచ్చింది. ఎంతోమంది అగ్రకులాల వాళ్ళు నన్ను వ్యతిరేకంగా అనుకోవచ్చు. అయినప్పటికీ నేను వాళ్ళ నోటికాడు కూడు మాత్రం కొట్టలేదు. డ్యూ అడ్వాంటేజెస్ టు మై పీపుల్. నెల్లూరు డివిజన్లో మాత్రమే మొట్టమొదట జనరల్ కేటగిరీలో ప్రమోషన్ పిల్లి పేరు గబక్కన మర్చిపోయా, భీమారావు పేరు ఉంది, ఫస్ట్ ప్రమోషన్. ఇంకా చెప్పాలంటే ఐటీ ట్రైనింగ్ వచ్చింది. ఇంకా ఎక్కడన్నా మనం చేసినట్టు అమలు చేశారా? ఎడ చేశారు? జనరల్గా ఇస్తున్న 3 రోజుల్లో ఒక్కసారిగా మాలమాదిగూడకి ఇచ్చి, ఎస్టీలకు ఇచ్చి, వాళ్ళది అయిపోయిన తర్వాత ఓసీలకు ఇచ్చాను. నేను అడిగా, ఏమండి గోపీనాథ్ గారు అంటే, మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి కూర్చొని మేము వినలేమా అంటే, లేదు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నామా అని నేను అడగడం జరిగింది. జరిగితే అప్పుడు నేను పట్టుబట్టి ఫైట్ చేసి, స్టాలిన్ బాబు గారని ఇప్పుడు డిటీసీలో ఉన్నారు, ఆయన ప్రత్యక్ష సాక్షి, ఫైట్ చేసి స్టాలిన్ బాబు గారు కూడా గట్టిగా నా పక్కన నిలబడ్డారు ఆ రోజుల్లో. అందుకని గుర్తుపెట్టుకున్నా. ఫైట్ చేసి ఎస్సీ ఎస్టీలకు ఇన్ అడిషన్ టు జనరల్ కంప్యూటర్ ట్రైనింగ్ నిర్వహింపజేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉంది. ఇక్కడే కాదు, జోనల్ లెవెల్లో అవధాని అనేటువంటి ఆయన ఆర్ఎంపీఎన్ఆర్గా ఉన్నప్పుడు 2 రోజులు ఇస్తున్నటువంటి కోచింగ్ని, మరి అక్కడ ఇస్తున్న వర్క్షాప్ని ఒక్కరోజు చేసేస్తే ఆ రాజారావు కృష్ణప్ప ఇద్దరు కూడా నన్ను అడిగి, ధర్మయ్య నువ్వు లీడ్ చేయని చెప్తే నేను అందరినీ నేల మీద కూర్చొని పెట్టి 2 రోజులు నిర్వహించిన దాకా అని జడ్డం కాడి నుంచి మెసేజ్ వచ్చిన దాకా లేవనీయకుండా 2 రోజులు సాధించడం జరిగింది. జోనల్ లెవెల్లో క్వార్టర్లీ మీటింగ్లో సమోసాలు ఇస్తుంటే నేను డివిజన్ లెవెల్లో మాట్లాడి భోజనాలు పెట్టేయడం జరిగింది. డివిజన్ లెవెల్లో ఇక్కడ నెల్లూరులో భోజనాలు పెట్టిస్తే రాజమండ్రి డివిజన్లో మహానుభావుడు ఆర్వి రావు గారు ఎస్డిఎంగా ఉండగా ఆయన ఎన్వి మీల్స్ పెట్టేయడం జరిగింది. అంటే ఇక్కడ భోజనం పెట్టించినాం, ఎన్వి మీల్స్ పెట్టించినాను అది కాదు. ఇట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, గెట్టింగ్ న్యూ రైట్స్ ఇన్ ఫోర్స్. అర్థమవుతుందా? వీఆర్ సెకండ్ నన్ను ప్రూవ్ చేయడం ఇదంతా కూడా. కాబట్టి ఈ విధంగా చేస్తే ఈ మధ్య అద్దంకిలో కొంతమంది అడిగారు, అయ్యా ఫోటోలు తీసేసినారు ఏమని చెప్పి నాయకత్వాన్ని అడిగితే, మీరు కొని పెట్టుకోండి అబ్బా ఎందుకు తలకాయ నొప్పి. అదేవిధంగా CB2లో ఒక సోదరుడికి అన్యాయం జరిగింది. అటెండెన్స్ విషయంలో అటెండెన్స్ ఏమో అతను వచ్చాడు, అది పనిచేయలా, ఇఫ్యూప్లేకి పోయి పెట్టాడు. అప్పటికే కొంత టైం అయింది. దాన్ని మెయిల్ పెట్టి ఏవో పంపించాడు, రిజెక్ట్ చేసింది. పర్సనల్గా పోయి అడిగాడు, రిజెక్ట్ చేసింది. మళ్ళా మెయిల్ పెట్టాడు, బియ్యంకి కూడా పెట్టాడు. అయినా కూడా అతన్ని హ్యూమిలేట్ చేస్తే అప్పుడు కూడా మెంబర్గా ఉన్నటువంటి అతనికి సహాయం నిరాకరించారు అని అడిగిన సంగతి అయ్యి మాకు తెలియదు. నిరాకరించారని ఏపీ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘానికి అడిగిస్తుంది. We rushed to CB2 branch, conducted an inquiry, submitted a report to SDM and demanded justice for our blood relative. Then SDM garu has issued an order appointing a committee to inquire in it. ఆ కమిటీ ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ బ్రాంచ్ మేనేజర్ గారు కూడా మన ఎస్టీ సోదరుడు అయినందున దానిని కాస్త వయా మీడియా అక్కడ ఎర్రింగ్ అఫీషియల్కి మంచి వార్నింగ్ ఇవ్వడం, తర్వాత మరి మన వాడికి న్యాయం చేయడం జరిగింది. నేనేమంటాను అంటే, ఐ ఆమ్ సెకండ్ టు నన్ ఇన్ రిప్రజెంటింగ్ ఆన్ ఎస్సీ ఎస్టీ మ్యాటర్స్. అట్టని చెప్పి నేను అడ్డం పోయే వ్యక్తిని అయితే కాదు. ఎప్పుడైతే ఇప్పుడు ఇంతెందుకండి, అందరికీ తెలిసిన విషయం చెప్తున్నాను, ప్రీ ప్రమోషన్ కోచింగ్ క్లాసెస్ దీనికి నమ్ముతారో
ఏడుస్తారో ఏం చేస్తారో మీరే చూసుకోవాలి. అన్న జయప్రసాదరావు గారు, అన్న విక్టర్ బాబు గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, బి శ్రీనివాసులు గారు, నేను, రామకృష్ణయ్య గారు, ఇప్పుడు ఎంఎం గారు, మా అందరి నాయకత్వంలో మేము కలకత్తాకు పోయినప్పుడు ఆడ నుంచి సర్కులర్లు తేవడం జరిగింది. ప్రీ ప్రమోషన్ కోచింగ్ క్లాసెస్ అసిస్టెంట్ టు హెచ్జిఏ, RC టు అసిస్టెంట్, అదేవిధంగా హెచ్జిఏ, ఇవి 2 వారాలు మినిమం, 1 వారం మినిమం, 2 వారాలు మ్యాక్సిమం ఉండేది. వాళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా 2 వారాలు అయినా వీళ్ళకి ఇచ్చేదా? 2 వారాలు వీళ్ళు లాడ్జీల్లో దిగి మరి వ్యవహారమా నో అని చెప్పేవాళ్ళు 1 వారమే ఇచ్చేవాళ్ళు. వీ ఫాట్ లైక్ ఎనీథింగ్, ఫైట్ చేసి మేము టీం వర్క్ చేసి దాన్ని 2 వారాలు ఇచ్చేటట్టు చేసాం. మన వాళ్ళంతా కూడా బాగా ఎంజాయ్ చేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి కడప, ఇక్కడ నుంచి మచిలీపట్నం అంతా కూడా స్ప్రెడ్ అయింది. 2 వారాలు. అది ప్రీ ఇంటర్వ్యూ కోచింగ్ క్లాసెస్ 2 days మినిమం, 4 days మ్యాక్సిమం, 4 days కండక్ట్ చేయించినాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంది? ఎవరు మాట్లాడటం లేదు. 1 వారం అయిపోయింది, 2 వారాలు మళ్ళీ 1 వారం అయిపోయింది, 4 రోజులు మళ్ళీ 2 రోజులు అయిపోయింది. నాయకత్వం అంటే ఎట్లుండాలా? కొత్తవి సాధించాలా? పాత వాటిని చెక్కు చెదరకుండా కంటిన్యూ చేసేటట్టున్నావా? నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎవరు నాకు వ్యతిరేకులు కాదు. ఇప్పుడుండే నాయకులు ప్రతి ఒక్కరూ నా ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళే. నా ద్వారా, నా నాయకత్వంలో నా బాధ్యత కూడా అది. ఎందుకంటే దే ఆర్ అవర్ మెంబర్స్, దే అప్రోచ్డ్ మీ వెన్ దే ఆర్ ఇన్ నీడ్. ఈవెన్ ఒక సోదరుడు మరి IT డిపార్ట్మెంట్లో గిద్దలూరుకు పోవాల్సి వస్తే ఆ రోజు ఎట్లున్న పరిస్థితి, మనం ఏం చేసినాం నా నాయకత్వంలో వై వెంకటేశ్వరరావు గారు డెవలప్మెంట్ ఆఫీసర్గా మరి సత్యవేడులో ఉంటే ఫైట్ చేసి నియర్లీ 10 years వితౌట్ లూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏజెన్సీ ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేయబడిన ఏకైక వ్యక్తి వై వెంకటేశ్వరరావు శ్రీకాళహస్తి బ్రాంచ్లో. దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఆఫ్ అన్ అంబేద్కరియన్ ఆర్గనైజేషన్, LIC SC and Buddhist Employees Welfare Association under the mighty leadership of నాగిశెట్టి ధర్మయ్య. సాధించి పెట్టాం. ఆ పరిస్థితుల్లో గిద్దలూరులో ఒక ST బ్రాంచ్ మేనేజర్ని ఒక ఏజెంట్ చొక్కాలో చేసి లేపాడు, శ్రీనివాసరావు అనేటువంటి బ్రాంచ్ మేనేజర్. అప్పటి నుండి అక్కడ SC STలు ఎవరిని కూడా మరి పోస్టింగ్ ఎవరిని కూడా చేసిన పరిస్థితి నాగిశెట్టి ధర్మయ్యది. ఆ పరిస్థితుల్లో అక్కడ మాత్రమే వేకెన్సీ ఉంది. ఇక్కడ క్యాండిడేట్ ప్రమోట్ అయ్యాడు, కోవూరు పిల్లోడు చాలా వినయంగా ఉంటాడు. మరి ధర్మయ్యని గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నారు అనుకో, ఉంటాడు, కలనీళ్ళు కారుస్తాడు, కోస్తా ఉంటారు, అడ్డుకోడు, కొయ్యబాకండ్రా అండు. అప్పుడు నేను కూడా ఏమయ్యా అన్నాను అనుకో, అన్నాలు పోతా ఉన్నాయి, కరకర గొంతు కోస్తాను. నేను కోసానా? కోస్తున్నది ఓళ్ళు కదనా, నేను కాదు కదా కోస్తున్నది అంటాడు. అంటే నాకు ఒక ఆయన గుర్తొస్తాడు, యేసు ప్రభువుని పలానా దగ్గర ఉన్నాడని పట్టిస్తాడే ప్రయోజనం కోసం, ఆ మనిషి గుర్తొస్తాడు. ఆ పిల్లోడు నా కాడికి వచ్చి నేను గిద్దలో వెళ్ళిపోతాను, మేనేజ్మెంట్ చూస్తే అమ్మ ధర్మయ్య ఒప్పుకోడు, వీ హ్యావ్ డిక్లేర్డ్ దట్ ప్లేస్ యాజ్ హార్డ్ వన్. మీరు బాగా ఆలోచించిన సోదరులరా, సర్కులర్లు మనం ఎంతగా పరిశీలించుంటే ఎన్ని బయటికి లేక. హార్డ్ ప్లేసెస్ షుడ్ బి నోటిఫైడ్ విత్ అవర్ ఎఫర్ట్స్. సత్యవేడు అండ్ గిద్దలూరు వర్ నోటిఫైడ్ యాజ్ హార్డ్ ప్లేసెస్ ఆ టైంలో. తర్వాత దాన్ని ఎత్తేయడం జరిగింది. అప్పుడు మేనేజ్మెంట్ చెప్తే మేనేజ్మెంటే మేమేం అక్కడ SC ST కాబట్టి అంటే ఇతను వచ్చి మనల్ని అడగడం,
సరే ఇంకా మనం ఏం చేద్దామని చెప్పి మనం చెప్పడం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ knowingly enjoyed by Baba Saheb Dr. B.R. Ambedkar. As a successor, I have also been enjoying. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అనేకం అసోసియేషన్ పెట్టిన కొత్తల్లో సంఘానికి డబ్బులు లేకపోతే మెడలో కొత్తగా అత్తగారు పెట్టిన చైన్ కుదవబెట్టి చిత్తూరు జిల్లా టూర్ చేసాం. ప్రియా సోదరుడు రవీంద్రబాబుకు తెలుసు. అన్ని కష్టాలు ఎన్నెన్నో అనుభవించాం. అయితే ఈరోజు మెంబర్షిప్ లేదు, మనకెవరూ చెప్పరు. ఈరోజు జోనల్ ఆఫీసు డబ్బులంతా తన బొక్కసంలో చేయించుకున్నవాడు సిగ్గు లేకుండా ఆ సంఘంలో కొనసాగుతూ ఉన్నాడు. అర్థమైందా? అబ్బా వీడు డబ్బు లేరా ప్రధానం, డబ్బు ఉంటే ఈ సంఘంలో ఉంటాడు, ఈడ లేదు అంటే మళ్ళా దాంట్లోకి పోతాడు, దాంట్లో నుంచి మళ్ళీ దీంట్లోకి వస్తాడు, దీంట్లోంచి దాంట్లోకి జంపు జలానీలు ఈరోజేమో ఈ సంఘంలో ఉన్నారు. నా తల్లి, ఓ తల్లి, సర్వదా సహస్రదా నీ శరణు జోచిది ఇన్ ది సేక్రెడ్ లైన్స్ ఆఫ్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఉండేటువంటి నాలాంటి మానసిక చిత్రవద చేయాలని చూస్తున్నారు. ఓకే, రేపు జనరల్ బాడీ మీటింగ్ కనీసం ఇప్పుడే కాదులే, ఇంతకుముందు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లు అందరూ అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నా. అని చెప్పేస్తే ఒక్కసారిగా అర్థమవుతుందా? చెప్పేస్తే ఒక పని అయిపోద్ది. కాబట్టి నన్ను వాళ్ళు ఏమో కారణాలు ఏందో వాళ్ళు ఇది కాబట్టి ఇంక నేను చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అందరికీ జై భీములు. మిగతా కులస్తులు కూడా ఇది వినాలా, ఎల్ఐసిలో ఉండేవాళ్ళంతా కూడా ఇది వినాలా, మీకు దగ్గరగా ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఇది చెప్పాలా. ఎందుకంటే నా మీద జరుగుతున్నది ఏంటంటే చాప కింద నీరులాగా నా ముందు చెవుడైనా మాట్లాడి నా మీద విమర్శ పెట్టు. ఎస్, యాజ్ అన్ అంబేద్కర్ రైట్. అంబేద్కర్ అంటేనే ప్రశ్న, మేము చెప్తాం ఎప్పుడు. ప్రశ్నించు, శోధించు, తర్కించు. అటు కాకుండా అది సంస్కారహీనులై ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టి గొర్రెదాడు వాడు ఎప్పుడోడు అసలు రిటైర్ కూడా అయిపోయినాడు. వాడెవడో హైదరాబాద్లో నుండి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నీ పక్క నుండి అన్నదమ్ముడికి బాగుపోటు పడుస్తావు. నీ పక్క నుండి నీ అన్నదమ్ముడు, నువ్వు కేకేస్తే పరిగెత్తే అన్నదమ్ముడు, నీ డివిజన్ను సుసంపన్నంగా వర్ధిల్లేదానికి కృషి చేసిన అన్నదమ్ముడిని పక్కలో పోటేస్తావా? ఎంతవరకు సోదరా? తప్పు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఫైనల్గా ఒక్క నిమిషం, సంఘాలన్నిటినీ ఈ మధ్య పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిలిపించింది, అదేవిధంగా మేనేజ్మెంట్ని పిలిపించింది. అన్నిటికీ కూడా ఉండేటువంటి ఆ ఎగ్జిస్టెన్స్ని రద్దు చేసింది. రైల్వే లాంటివి అంత పెద్ద సంస్థకే ఒకే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉంటే మీరు ఎల్ఐసిలో మీకు ఎందుకు ఇన్ని అసోసియేషన్లో వ్యాలిక్ 1, వ్యాలిక్ 2, వ్యాలిక్ 3, ఎస్సీ ఎస్టీ 1, ఎస్సీ ఎస్టీ 2, ఎస్సీ ఎందుకని చెప్పి అభిశంసించింది. ఒకటిగా రమ్మని కాస్త టైం ఇచ్చారు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. పార్లమెంటరీ కమిటీకి ధన్యవాదాలు చెబుతున్న ఒక సీనియర్ మెంబర్గా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పవిత్రంగా చేయండి అని. మెంబర్లందరికీ కూడా నేను పాద నమస్కారం చేస్తూ, పెద్దవాడిను చిన్నవాడిను, నేను కోరుకుంటున్నా, అన్ని భేదభావాలు పక్కన పెట్టండి, బోధించు, తెలియని వాళ్ళకి తెలియజెప్పండి, సమీకరించు, ఐకమత్యాన్ని సాధించండి, పోరాడు. అల్టిమేట్ పోరాటం లేదే మనకి ఏది రాదు. పోరాటం ఈరోజు చేయాలి, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి. ఉండేది ఒక జీవితకాలమే.
రెండో ఆనందదాయకమైన విషయం, RUIE అనేటువంటి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేశారు. ఓన్లీ SC/ST ఎంప్లాయీస్ ఆఫ్ LIC. ఇది రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్. ఈరోజు మన డివిజన్లలో ఉండేటువంటి ఏ ట్రేడ్ యూనియన్లు కూడా రికగ్నైజ్డ్ కాదు, మనది మాత్రమే రికగ్నైజ్డ్. దీని మీటింగ్లు జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి K. జయరాజు గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు, ఇది ఆ ట్రేడ్ యూనియన్లో. అతన్ని వెబినార్లు పెట్టి అతన్ని కూర్చొని పెట్టి చర్చల్లో అన్నిటిలో అఫీషియల్గా అన్ని సెంట్రల్ ఆఫీసులో నాకు తెలిసి మనకు కూడా లేదు ఆఫీసు, బయట చర్చ్ గేట్ కాడ ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తీసుకొని ఉన్నాం. ఆల్ ఇండియా LIC SC/ST అండ్ బుద్ధిస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ LIC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి. అట్లాంటిది ఈ RUIE అనేటువంటి రిపబ్లికన్ యూనియన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్లోనే ఆఫీసర్లు కూడా, ఆఫీసర్లు సపరేట్ కాదు, ఇది కాదు. సబ్ స్టాఫ్ నుండి SDM గారు ఇంకా సెక్రటరీలు ఇంకా ఎక్కడ దాకైనా సరే SC/STగా పుట్టినోడు ప్రతి ఒక్కడు దీనిలో మెంబర్గా చేరవచ్చు. దాన్ని కూడా అందరూ ఆలోచించండి, దాన్ని ఘనపరుచుకుందాం. ఎందుకంటే మనము బహుముఖంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్తో ట్రేడ్ యూనియన్గా సాధించాలి, అదేవిధంగా అసోసియేషన్ యాక్టివిటీస్తో అసోసియేషన్గాను మరి మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఫస్ట్ నిదానంగా వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కానీ కళ్ళ నిజము, ఏది నిజమో ఏది అబద్ధమో కని కళ్ళ తెలిసిన వాడే పో మనుజుడు మహిళ సుమతి. కాబట్టి వాస్తవాలు. రెండోది, ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనమ్మునకు. ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో ఆ పనిని ఇతరుల పట్ల నువ్వు చేయకుండా ఉంటే అదే బాబాసాహెబ్ రక్ష. ఇంకొకటి, గొర్రె మనస్తత్వాన్ని విడనాడండి. గుడ్డిగా ఏదో ఒకటి చెప్తే గుడ్డిగా దాన్ని అనుసరించడం కాదు. ఇంకా మూడో ఫైనల్, సత్యాన్ని సత్యంగా విశ్వసించండి, అసత్యాన్ని అసత్యంగా విశ్వసించండి. మొహమాటాలు కాదు. ఒకప్పుడు నేను నాయుడుపేటకు పోతే, ఏమయ్యా మనందరం ఒక అసోసియేషన్ ఉన్నాం కదా, వేరే వాళ్ళు వస్తే ఎందుకు మీరు వాళ్ళతో ఒక బాడీ వేసారంటారు. నాతో బాగా మాట్లాడే వాళ్ళతో వాళ్ళు కూడా మనోళ్ళే కదన్నా, వాళ్ళు వచ్చినా కూడా అంటే అందరూ మనోళ్ళే. 10 మంది వస్తే 10 మంది మనోళ్ళే, అంటే వచ్చినోడంతా నాయకుడే. 10 మంది వస్తే 10 సంఘాలు వేద్దామా, 10 ముక్కలు చేద్దామా, అది ఆలోచించరా. ఈ భావాలన్నీ. ఇంకొకడైతే నువ్వు క్రిస్టియన్ నేను క్రిస్టియన్, నేను నాయకుడు కాబట్టి చేరు. చీప్ టాక్టిక్స్. మనం పరస్పరం అందరము క్షమించుకుందాం. క్షమ ఎక్కడు మరేతోడు ఉత్తమ రూపం గౌరవారు దాతులు దాని. అందరూ ఒకటి కావాలి. అఖండమైనటువంటి SC/ST శక్తి ఆవిర్భవించాలి కోరుకుంటూ, జై భీమ్, జై భారత్.